ఈరోజు వీడియో ఏంటంటే సుష్మా కిరణ్ ఉంది కదా, ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేసింది. చాలా రోజులైంది బ్లాక్ కడదాం అనుకుంటున్నాను. ఫైనల్లీ మా పూరిక గెస్ట్ చేసేసింది. సుష్మా అంటే కరెక్ట్ గా ఫోన్ చేసింది, చేయకపోయినా సరిపోయేది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏంటి వైట్ అంటే మీరు ఎంత ట్రెడిషనల్ గా వచ్చారు ఇక్కడ అందరూ. పాట పాడరా. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే సుష్మా కిరణ్ ఉంది కదా, ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేసింది. బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం నేను అన్నాను, ఎప్పుడన్నా ఇంట్లో వంట చేసావా నువ్వు అని అడిగాను. అది ఎప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడతా ఉంటుంది. లేదే నేను వంట చేస్తాను చూడు, ఒక రోజు నా చేతి వంట టేస్ట్ చేద్దాం అనింది. అది మనసులో పెట్టుకుందేమో తెలియదు, ఈరోజు లంచ్కి ఇన్వైట్ చేసింది. ఏం స్పెషల్ చేస్తుంది ఏంటో నాకు తెలియదు, కానీ లంచ్కి అయితే ఇన్వైట్ చేసింది. అండ్ మా పూరికకు తెలియదు, మా పూరికకు సుష్మా అంటే చాలా ఇష్టం, దానికి సర్ప్రైజ్ ఇవ్వాలి, దానికి ఏం చెప్పలేదు. అండ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చి నిన్న మిగిలిపోయిన వడ ఏదైతే ఉంటుందో దయ్యవడ పెరుగులో నానబెట్టింది అమ్మ రాత్ర. సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. చూద్దాం మేడం గారు ఏమేమి వెరైటీస్ చేస్తుంది, ఏమేమి ప్రయోగాలు నా పైన చేస్తుంది ఏంటో. అక్కడికి వెళ్ళాక కుదిరితే వ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. సో మళ్ళీ తినేసిన తర్వాత టచ్లోకి వస్తాను. ఇప్పుడు బయటికి వెళ్తానని చెప్పాను కదా, సో ఏ డ్రెస్ కట్టుకోవాలి ఏంటి అనేది ఒకటి ఆశ అన్నమాట. ఎందుకంటే మొన్న షాపింగ్ చేశాను, చాలా రోజులైంది బ్లాక్ కడదాం అనుకుంటున్నాను. అండ్ ఇది ఒకటి బాగా నచ్చింది. వన్ మోర్ డ్రెస్ వచ్చి ఇది వైట్, క్రీమ్, ఇది మా అమ్మకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకు ఈ డ్రెస్ కూడా బాగా నచ్చింది. సో ఏ డ్రెస్ కట్టుకోవాలి అని ఆలోచిస్తే ఏది కట్టుకోవాలమ్మా? నేను క్రీమ్ అని చెప్పాను, నువ్వేం కట్టుకుంటావు మరి? సో చాలా డేస్ అయింది బ్లాక్ కట్టి. ఈ మధ్యకాలంలో నేను కన్సీవ్ అయిన కంటే అసలు బ్లాకే కట్టడం మానేసాను. నా ఈ లవ్ బ్లాక్. నా వార్డ్రోబ్ చూస్తే కనుక 99% అన్ని బ్లాకే ఉంటాయి. అంత పిచ్చి నాకు బ్లాక్ అంటే. ఈరోజు బ్లాక్ నాకు తెలుసు, అందుకని నాగన్నాను బ్లాక్ కడతాను. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్ ఈ మధ్య నేను వేయలేదు, బాగా నచ్చి తీసుకున్న ఫ్రాక్ ఇది. సో ఈ ఫ్రాక్ అయితే వేసుకుందాము, రెడీ అయిపోదాం, టైం అయిపోతుంది. మా పూర్విక కూడా వచ్చింది. మా సార్ పంచులు ఇట్లా ఎడతారండి, ఇలాగా పెట్టుకున్నాక తర్వాత మడతెట్టి పెట్టుకుంటారు. సో ఫస్ట్ అయితే మనము రెడీ అయిపోయి మళ్ళీ టచ్లోకి వస్తాం. నువ్వు ఇలా పూర్వికాని కొంచెం రెడీ చేసేసి దాన్ని చెప్పకు, అక్కడికి వెళ్తున్నాం సర్ప్రైజ్. నేనైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి టచ్లోకి వస్తాను. సో మీకు తెలిసిందే కదా, ఫ్రెండ్స్ వాళ్ళు లంచ్కి ఇన్వైట్ చేశారని చెప్పి నేనైతే రెడీ అయిపోయాను. అయితే ఆరెంజ్ డ్రెస్ వేసాను ఏంటని చూస్తున్నారా? ఏమీ లేదండి, ఈరోజు డ్రెస్ కూడా పెట్టారంట, అందుకే ఆరెంజ్ డ్రెస్ వేసుకున్నాను, కొంచెం ఫ్రీగా ఉంటుందని. అయితే ప్రెగ్నెంట్ మదర్గా నాకంటూ కొన్ని స్ట్రెస్లు ఉంటాయి. బేసిక్గా నాకనే కాదు కానీ మనం బిజీ లైఫ్ స్టైల్లో ఉంటూ స్ట్రెస్ని హ్యాండిల్ చేస్తూ అండ్ పొల్యూషన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఒక్కొక్కసారి సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము, అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ టైం కూడా అస్సలు నిద్ర పట్టదు. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది చాలా టైర్డ్ అయిపోయి డల్ అయిపోతుంది. డల్ స్కిన్ ని ఫైట్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయిన ప్రోడక్ట్ ఏంటో తెలుసా? అదే హిమాలయ బ్రైటనింగ్ విటమిన్ సి ఆరెంజ్ ఫేస్ వాష్. చాలా ఇయర్స్ గా నేను నమ్ముతూ వస్తున్న బ్రాండ్ హిమాలయ. ఈ హిమాలయ బ్రైటనింగ్ ఫేస్ వాష్ స్కిన్ అనేది ఓవర్ డ్రై అవ్వకుండా చేసి హెల్దీగా చేస్తుంది. దీన్ని యూజ్ చేయడం చాలా సింపుల్. కొంచెం ఫేస్ వాష్ ని ఇలా తీసుకొని సర్కిల్ మోషన్ లో జెంటిల్ గా మసాజ్ చేసి నురుగొచ్చే వరకు అప్లై చేసుకొని నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. అంటే రోజుకి 2 సార్లు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ వాష్ తర్వాత హిమాలయ విటమిన్ సి ఆరెంజ్ సిరమ్ అండ్ క్రీమ్ తో ఫాలోఅప్ చేస్తే మంచి స్కిన్ కేర్ రొటీన్ అయిపోతుంది. స్కిన్ ని డీప్ గా క్లీన్ చేయడంతో పాటు రోజంతా రిఫ్రెషింగ్ గా ఉంటుంది మనకు.
ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. సో చూసారు కదా, ఆఫ్టర్ ఫేస్ వాష్ నా ఫేస్ అయితే ఎంత రిఫ్రెషింగ్ గా ఉందో. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫేస్ వాష్ మనకి ఆరెంజ్, బ్లూబెర్రీ అండ్ స్ట్రాబెర్రీ ఇలా 3 వేరియంట్స్ లో దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ అయితే మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, హిమాలయ వాళ్ళ యాప్ అండ్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి స్పెషల్ డిస్కౌంట్ ని కూడా పొందండి. సో నాకైతే టైం అయిపోతుంది, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నెక్స్ట్ బ్లాగ్ ఏం జరుగుతుంది ఏంటో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోతాను, చాలా టైం అయింది. బాయ్. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇది నా ఫేవరెట్ బ్లాక్ అన్నమాట. బ్లాక్ అయితే వేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రాక్? సో కామెంట్లో మెన్షన్ చేయండి బాగుందా లేదని. చెప్పాను కదా సర్ప్రైజ్ అని చెప్పి ఇప్పుడైతే వెళ్తున్నా. మా పూర్వీక అయితే వెయిటింగ్, ఎక్కడ ఏంటని దాని నుంచి అడుగుతుంది. దానికి ఏం చెప్పలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఎక్కడికి వెళ్తున్నాను అని. దానికి ఒక సర్ప్రైజ్. నేనైతే రెడీ అయిపోయాను సింపుల్గా, ఇంకేం పెట్టుకోలేదు. ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా చిరాకు వచ్చేస్తుంది. సింపుల్గా అయితే రెడీ అయ్యాను. అండ్ ఇంకెందుకు లేట్, కిషోర్ అయితే వెయిటింగ్ స్టార్ట్ అయిపోతా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక టచ్లోకి వస్తా. ఒకసారి దగ్గరికి కళ్ళు చూపించు, కళ్ళు చూపించు. క్లోజ్ దగ్గరికి రా, చూపిస్తానంటే. మామూలుగా ఎట్టు ఎంత నీట్గా వేసుకున్నావు లైనర్. కానీ షేట్కి వచ్చింది, ఎవరికన్నా అట్లానే వస్తుంది. మంచిగా వేసుకుంటా. ఓవర్ యాక్టింగ్ చేయకుదా. సార్ హాయ్ సార్. సార్ వన్స్ హాయ్ చెప్పండి సార్ మా కోసం. స్టైలిష్ బాయ్. పూర్విక ముందుకు రా, నల్లగా కనిపిస్తున్నావు. ముందుకు రా, చెప్తాను ఎవరింటికి వెళ్తున్నామని. దా, ఎనీ గెస్? నువ్వు చెప్పు, కొంచెం గెస్ చేయి ఎవరింటికి వెళ్తున్నాం అనేది. ఫస్ట్ లెటర్ ఏముంటుంది చెప్పు. అలా చెప్పేస్తారు. చెప్పు నాన్న. చెప్పు మా ఒక్క లెటర్ చెప్పు ఫస్ట్. నాకు తెలియదు. నువ్వు గెస్ చేసి చెప్పు, రైట్ రాంగ్ అనేది నేను చెప్తా. ఫస్ట్ లెటర్ చెప్పు. మీ నాన్నకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నామాడు. ఫస్ట్ లెటర్ చెప్పు మా. పి 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 లెటర్. ప్రియాంక. నాకెవరు తెలుసు ప్రియాంక అనేవాళ్ళు అసలు. సరే ఒక 5 minutes వెయిట్ చేయి, నీకే తెలుసు. సార్ ప్రీతి ఎవరు అసలు? నాకు తెలుసా వాళ్ళు? నీ స్కూల్ మేట్ ఇంటికి నేను ఎందుకు వెళ్తాను? నువ్వైతే గెస్ చేయలేవు కదా. షూరా? ముందుకు రా. సరే ఒక 10 minutesలో వెళ్ళిపోదాం. ఓకే చెప్పమ్మా ప్లీజ్. సర్ప్రైజ్. ప్లీజ్. ఇప్పుడన్నా గెస్ట్ చేయ పూర్వీకి ఎక్కడికి వచ్చాము. రాజశేఖర్ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇందులో ఉంటారా? మళ్ళా సుష్మా ఆంటీ కాల్ చేసింది. సుష్మా ఆంటీ వాళ్ళు కాల్ చేసింది అంతే. ఎందుకు చేసింది? ఫస్ట్ టైం సుష్మా ఆంటీ అపార్ట్మెంట్ చూస్తున్నా. అవునా? హ్యాపీ. నేను పంపిస్తే తాడుకోబోతున్నా మమ్మీ. ఓకే మమ్మీ, ముందుకు రాక మమ్మీ. ఫైనల్లీ మా పూర్విక గెస్ట్ చేసేసింది సుష్మా అంటే. కరెక్ట్ గా ఫోన్ చేసింది, చేయకపోయినా సరిపోయేది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఎందుకు మీ ఇద్దరు పిఎస్ చెప్తారు? సో లాస్ట్ టైం నేను సుష్మా వాళ్ళది గృహ ప్రవేశానికి వచ్చినప్పుడు అక్కడెక్కడో ఆ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళా. బస్ ఎల్లార్లో లైటింగే లేదు. పూర్విక చెప్పు ఇప్పుడు ఎక్కువ. ప్రభంజన్ ఉంటాడు. ప్రభంజన్ ఎవరితో మాట్లాడినాను ఎక్కువ. ఎందుకు సిగ్గు? తనకి ఎక్కువ సిగ్గు. నీ అంత ఫాస్ట్ వాడు కాదు. మరి ఏం చేయాలి? వచ్చింది బా, చూస్తున్నావు బా. సెకండ్ ఫ్లోర్ అయినా. హాయ్. రెడీగా ఉంది కెమెరా. కిషోర్ గారు ఏరి పార్కింగ్ చేస్తున్నాడు. అవునా? దా ఏంటి ఫ్రాకేస్ నీకోసమే. ఫోన్
ఇది వైట్ వేసింది, నేను వైట్ గానే బ్లూ గానే వేయించు. రెండు కలుపు. ఎవరు వెతుకుతున్నాను? ఏంటి వైట్ అంటే వైట్ అంటే మీరు ఎంత ట్రెడిషనల్ గా వచ్చారు ఇక్కడ అందరూ. తీసేసుకో. నైట్ టైం పడుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది అసలు. ఆశిక లేదనా? మూమెంట్స్ ఎక్కువైపోయి ఎన్ని days అయిందో ప్రశాంతంగా పడుకోవాలి. ఇంత రౌండ్ గా నేను ఎవరి పొట్ట చూడలేదు తెలుసా? అదే పెద్దగా ఉంది. ట్విన్స్ ఏమోనే, ట్విన్స్. ఇలా వస్తుంది, నాది ఎగ్ షేప్ లో వస్తుంది. మరి బాబాయ్ పాపం ఏమో. వెరైటీ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఫస్ట్ రౌండ్ గానే ఉంటది, మళ్ళీ ఎందుకు ఇలా వస్తుంది? మెస్సీ ఫ్యాన్. వాళ్ళ ఆవిడని చూసి ఓకేనా మీకు? వేరే డ్రెస్ కూడా వస్తుంది. వావ్. పాట పాడరా. పర్వాలేదు, పట్టుకోండి చెయ్య. చాలా వస్తుంది. ఇంకా ఫస్ట్ బ్లూ వచ్చింది. బాబు పుడతాడేమో. ఎవరైనా కంగ్రాచులేషన్. తీసుకొచ్చినందుకు ఎవరికి తెలియకుండా ముందే బ్యాగ్ అంతా ప్లాన్ చేశాను. నువ్వు ఆల్రెడీ అమ్మాయికి చెప్పావు లంచ్ కి రమ్మని. నేను లంచ్ కూడా నేను వేరేలా ప్లాన్ చేసి తీసుకెళ్తాను. అందుకనే నేను కిషోర్ అన్నాడు ఇట్లా
ఇట్లా 31st ఒక చోటకి వెళ్ళాలి. మరి ఆ విషయం నాకు మీరు నువ్వు చెప్పలేదు. ఆల్రెడీ అప్పటికే చెప్పేస్తున్నావు. ఆవేశం ఎక్కువ ఎందుకు అవుతుంది పిల్ల? అంటే మరి ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసేవాళ్ళు. నేను అదే అప్పుడు ఎవరికి వచ్చిందే తెలుస్తుంది కదా. ఇక్కడికి వచ్చినా నేను రవితో ఏదో ప్లాన్ చేద్దాం అనుకున్నా. అవునా, నాకేం తెలుసు. అప్పటికే ఫోన్ లో చెప్పేస్తున్నావు లంచ్ కి రావే అని, కిషోర్ గారు ఉన్నారు అని నుంచి చెప్పాలి. ఇంకేముందిలే సర్ప్రైజ్ సరేదా. థ్యాంక్ యూ సో మచ్ సుష్మా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీ సర్ప్రైజ్. నేను నిజంగా లంచ్ అనుకున్నాను, ఇదైతే అనుకోలేదు. లంచ్ పెట్టాగా. రవి గారు ఏమని తెలుసా అండి, నా చేతి వంట ఎప్పుడు నువ్వు టేస్ట్ చేయలేదు కదా. నాకు అసలు తెలియదు. అలాంటిది ఒకటి ఉందా? అలాంటిది ఒకటి ఉంటుందా చేతి వంట? తినలేదు కదా. నీకు ఏమింది అప్పుడు అడిగిన ఏం చేస్తావంటే పప్పు చేస్తాను. పప్పు కోసం నేను అంత దూరం రావానా అంటే మరి ఏం కావాలో చెప్పు చేస్తానండి. నిజంగా నువ్వు వంట చేస్తావని అనుకున్నా. నేను వీడియోలో కూడా అదే చెప్పుకున్నా, సుష్మ వంట చేస్తుందంట, ఏమేమి వెరైటీస్ చేస్తుంది. మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే సుష్మా వంట చేయండి. కాదు, తిని బ్రతికొస్తామా లేదా అని ఆలోచిస్తున్నా. నేనైతే ఎప్పుడు సుష్మా వంట తినిందే లేదు రవి గారు. నేను ఎప్పుడైనా ఆయన ఆలోచిస్తారా నేను ఎప్పుడు తిన్నాను అని. ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేయడానికి వండుంటుంది అనుకుంటుంటారు రవి గారు మిమ్మల్ని. అసలు నన్ను ఇంతలాగా అవమానిస్తున్నారు ఇలా. అవమానించలేదు. ఒక రోజు వంట చేసి చూపిస్తా. అంటే మళ్ళీ కొత్త బ్లాగ్ ప్లాన్ చేస్తాను. నాకు ఇంకా చాలా ఫ్యూచర్ వెజిటేరియన్ అదర్ కొట్టేస్తాను. బిర్యానీకి ఎప్పుడు నాన్ వెజ్ కూడా అదర్ కొట్టాను. నాన్ వెజ్ కాకపోతే పక్కన హెల్ప్ ఇప్పుడు చేయండి. నెక్స్ట్ నుంచి మధురెడ్డి అక్క వచ్చినాగా నన్ను అవమానిస్తారు అబ్బా మీరంతా. నాన్ వెజ్ మెమ్మగా చేస్తారు మామూలుగా. అవమానించలేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి సర్ప్రైజ్ ఇచ్చింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడైతే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, అంటే తను ప్లాన్ చేసింది వేరు కదా, ఇక్కడ ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి సూత్రధారి వచ్చి కిషోర్ అసలు ఏమీ తెలియదు అసలు ఎలా యాక్చువల్ గా కడుపుతో ఉన్న వాళ్ళు ఏమైనా కోరిక అడిగితే తీర్చాలి. అది నాకు బేబీ షవర్ చేయండి అని అప్పుడు ఎప్పుడో కడుపుతో స్టార్టింగ్ లో అడిగే గుర్తుందా? ఇప్పుడు నెరవేర్చా. ఓన్లీ అవన్నీ ఎందుకు అది అడిగింది నువ్వు చేశాను అన్నట్టుంటది. అవన్నీ కట్ చేసేయండి. అది చెయ్యాలి. కోరిక కోరితే ఏం కావాలని అడుగుతారు కదా కడుపుతో. నిన్నైతే నేనేం అడగను. వచ్చుంటే బాగుండేదా. అమ్మమ్మ సడన్ సర్ప్రైజ్ అమ్మమ్మ. బేబీ షవర్ చేపించారు. బేబీ షవర్ అమ్మమ్మ కూడా తెలుసు కదా, పసుపు రాస్తారు కదా. కదా నీకు కూడా తెలుసు కదా, మరి ఎందుకు తీరానా వీడ హడావిడి చూడాలనుకో. నువ్వెందుకు చెప్పలేదు? నాకు సడన్ గా మీ ఆయన చెప్పాడు ఏమని? ఇలాగా రావాలని. ఆ, ఇంకా నేను నడుపు నడు మధు, నువ్వు నడిచే మధు నడిచే. లైట్ లాంచ్ కాదు, వచ్చుంటే బాగుంటుంది. నాకు తెలియదు బేబీ షవర్ చేస్తున్నారు. నాకు ముందు చెప్తే సరిపోయి నాకు చెప్పలే కిషోర్. ఇక్కడ కూర్చుంటే ప్రయాణం అయిపోయాక రెడీ అవ్వరా అన్నాడే. రెడీ అవ్వంటే ఎంతసేపు అప్పుడు రెడీ అవ్వడం చీర నేను బట్టలు వేసాను, మొదలు వాషింగ్ మిషన్ బట్టలు వేసాను, బట్టలు అలా ఉండిపోయినాయి. ఎక్కడ పని అక్కడ ఉంది. ఎంతసేపు? ఇంకా అందుకని ఇంకా నాకు నీరసంగా ఉంది, పడుకోసేపు పడుకొచ్చాను. రామ్ కిషోర్ మీరు వెళ్ళి వచ్చేయండి అన్నాను. వచ్చుంటే బాగుంటుంది. నాకు ముందే చెప్తే మీ ఆయన నేను నీకేం కావాలో తీసి ఎడుతున్నాను, కనీసం నాకు చెప్పలేదు. హైలైట్ కామెడీ ఏంటంటే పట్టుకో, కిషోర్ నా బ్లౌజులు తెచ్చాడు, అన్ని తెచ్చాడు. అది ఎప్పుడు పెట్టాడు? రూమ్లోకి వెళ్ళాక డోర్ వేసుకున్నాడు, నాకు తెలుసు. అందుకే నా డోర్ వేసాడు అబ్బాయి. నాకు పూరికడితో రెడీ అవుతున్నాడు అని చెప్పింది. ఓకే 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 బయట పనుండి వెళ్ళాము, వచ్చేసాము. ఓకేనా? చిన్న విషయం. కూడా తెలుసు, నీకు చెప్పలేదు నేను. ఇక్కడికి వచ్చి చెప్పు, అక్కడికి వచ్చి చెప్పు, ఆ కూర్చొని చెప్పి పంపడం. లోపల జాకెట్ కోసం వెళ్ళాలని నాకు తెలుసు. తర్వాత కవర్ లో బ్లౌజులు అవన్నీ తెచ్చుకొని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాం కదా, నువ్వు ఉన్నావు కదా ఇక్కడ, బాత్రూంలోకి వెళ్ళడం అనుకున్నాను నేను. డోర్ వేసుకున్నాడు, నాకు ఈ విషయం తెలదు. కవర్లు అన్ని చదివేసాడు. నాకు తెలుసు. ఏం చేస్తున్నామా? వాసన వస్తుంది. పల్లీలో చేయమన్నాడమ్మా. అవునా? కానీ మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. రజనీ వచ్చింది, సుష్మిత వచ్చింది, పల్లవి స్టార్ట్ చేసింది. ఇంకా నేను పల్లవి కూడా వచ్చిందా? బ్రౌనీని క్రీమ్ గార్డ్ పట్టుకున్నానా వచ్చేస్తుంది. ఫోన్లే. పల్లవి వచ్చింది, రజనీ వచ్చింది, సుష్మిత వచ్చింది, శౌర్య వచ్చింది,
ఇంకా వీణాకి ఫోన్ చేస్తే వీణాకి కుదరలేదంట. అంతే. సర్ప్రైజ్ రజని సుష్మా ఇద్దరిచ్చిన సర్ప్రైజ్ బాగుంది. సార్కి కూడా తెలుసు కానీ ఏమీ తెలియనట్టు అసలు నాకు కొంచెం కూడా అనుమానం రాకుండా ఎంత బాగా మేనేజ్ చేశాడు. ఆయనగా తోకుంటుందంటే ఆయన వస్తుంటారు. ఎలా వచ్చినాయి మా మొత్తానికి? బాగా వచ్చినాయి, ఆ? బాగానే వచ్చినాయి మా. లాస్ట్ టైంలో వచ్చినాయా? లేదు చూడాలి చేసాను. అది గోరెచ్చుకున్నప్పుడే కట్ చేస్తాను కత్తితోటి. ఇప్పుడు ముక్కలు తీసేస్తున్నాను. ఇవ్వక ముక్క. అమ్మో. చిక్కీ, పల్లీలు చిక్కీ. నీళ్ళు బాగుందిమా. రాట్లేదా? ఆయన పల్లీలు తెచ్చుకొని బెల్లం తెచ్చుకొని చెయ్యండి అంటున్నాడు. మొన్న తెచ్చాడు కదా ఉగాది రోజు. అందుకని తెచ్చాను. ఏందమ్మా లాగరా నీకు రావట్లేదు? లాగడానికి రాకపోయినా తినడానికి బాగుంది నాన్న. పోయమ్మ గట్టిగా వచ్చింది, ఎంత పెద్దది వచ్చింది. తీయాలి, జాయిగా తీయాలి తీయాలి. సో మొత్తానికి అయితే మా అమ్మ చేసిన పల్లీలు చిక్కీ అంటారు, ఏమో బెల్లపచ్చలు ఏమోటి. ఇప్పుడు అంటే హెల్త్కి కూడా మంచిది బెల్లం తింటే అండ్ పల్లీలు తింటే. సో ఇప్పుడు మేము ఏంటంటే కిషోర్ కిషోర్కి హలీం తినిపించమని అడిగాను, వస్తా అన్నాడు, బయటికి వెళ్ళాడు. సో వచ్చిన తర్వాత ఈరోజు హలీం తినేస్తాను. ఐ థింక్ ఈరోజు లాస్ట్ డే అనుకుంటా హలీం, ఇప్పుడు వచ్చి తినలేదు. ఈ రోజే కదా రంజాను, కనీసం ఈ రోజైనా తినిపించాను అడిగాను. వచ్చినాక అట్లా హలీం తినడానికి అయితే వెళ్ళాలి. నాకు క్రేవింగ్ ఉంది కొంచెం హలీం తినాలని చెప్పి. సో ఇదే అది ఈ అలీమా హలీం కాదు, మరి ఇదే అదే అన్నావు కదా. చిక్కి 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 రియో రియో హాల నీకు అది వద్దులే, కొరకలేవు గట్టిగా. బాగుంది మా. మొత్తం అంతా నోట్లు వేసుకుంటావా? ఏంది మా పాత ముద్రపాకం పెట్టింది మధు. జగ్గు రాకు. జవడ్లు అంటిపోతున్నా. మరి ఎలా పల్లి ఉన్నట్టు ఎలా ఉండాలి మరి. నువ్వేమో చేస్తుండు, అమ్మకేమో నొప్పి వస్తూ కూర్చుంటుంది. ఓకే ಮತ್ತೆ తిన్నప్పుడు నొప్పి వస్తుంది, మరి పల్లీలు అలాగొస్తుంది. నువ్వు తిని చూడే ఎంత గట్టి. ఏంట్రా ఆడికి ఎట్టాలంటే చూడు. నువ్వు తింటున్నామమ్మ ఒకటి కాదు ఆడి జీవించి ఆడికి ఎట్టాలంటే చూడంగో. ఇంకో ఆడికి ఎట్టాలంటే చూడు. కొరకలేవు రియో, ఇప్పుడు అమ్మకి ఎట్లయిందిగా. మరి దానికి మొహం వచ్చేస్తాడు. యూట్యూబ్ నాగుతున్నావురా, యూట్యూబ్ నాగుతాను. మా వీడు సేమ్ సుష్మా అంటే వాళ్ళ బూస్టర్ లాగా ఉంటుంది కదా. Subscribe now and press the bell icon. Never miss an update.